అల్లూరు జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పెన్షన్ డబ్బులు తీసుకువెళ్తున్న ఉద్యోగిపై దుండగులు దాడి చేసి డబ్బులతో ఉడాయించారు. ఇది జరిగిన కాసేపటికే వారికి ఒక జలక్ తగిలింది. కథ అడ్డం తిరిగింది. ప్లాన్ బెడిసి కొట్టింది. ఇంతకీ ఈ సంఘటన తర్వాత ఏం జరిగింది? పెన్షన్ డబ్బులు ఏమయ్యాయి? లబ్ధిదారులకు సకాలంలో అందాయా లేదా? హ్యావ్ ఎ లుక్. అల్లూరు జిల్లా పెదబయలు మండలం బొండపల్లి, పోయిపల్లికి ఒకే సచివాలయం ఉంది. ఈ ప్రాంతాలకు పెన్షన్ పంపిణీ చేసేందుకు వెల్ఫేర్ అసిస్టెంట్ డబ్బులు తీసుకునొస్తున్నాడు. ఈ క్రమంలోనే అనుకోని సంఘటన జరిగింది. 2 వీలర్పై వచ్చిన 2 వ్యక్తులు వెల్ఫేర్ అసిస్టెంట్పై దాడి చేసి డబ్బులతో పారిపోయారు. డబ్బులతో పరారవుతున్న సమయంలో ఆ వాహనం ప్రమాదానికి గురైంది. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వారి వద్దనున్న మొబైల్ ఫోన్లు కింద పడిపోయాయి. ప్రమాదం జరగడంతో ఏం చేయాలో తోచిన దొంగలు హడావిడిగా అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగలు వాడిన వాహనం, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దుండగులు విడిచిపెట్టిన వాహనంలో 5 లక్షల నగదు పోలీసులకు లభ్యమైంది. దొంగలు ఒరిస్సా ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.